నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యూటోరియల్స్కి స్వాగతం. పిహెచ్పి MySQL సిరీస్లో మనం పార్ట్ 2లో ఉన్నాం. ఇవాళ మనం ఫస్ట్ పిహెచ్పి కోడ్ రాద్దాం. అయితే దానికి మనం ఫస్ట్ XAMPP కంట్రోల్ ప్యానల్ని యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ XAMPP కంట్రోల్ ప్యానల్ ఆన్ చేసి మనం ఇక్కడ స్టార్ట్ నొక్కాలి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ స్టార్ట్ నొక్కాము ఇక్కడ. సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేయకపోతే మీరు కంపల్సరీ క్లిక్ చేయండి. సో మనం XAMPP యాక్టివ్గా ఉండాలి పిహెచ్పి కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే. తర్వాత మనం నెక్స్ట్ ఒక HTML ఎడిటర్ని తీసుకుందాం. సో HTML ఎడిటర్ బేసిక్గా నేను Notepad++లో మన పిహెచ్పి కోడ్ రాస్తాను. మీరు కావాలంటే నార్మల్ నోట్ప్యాడ్ తీసుకోవచ్చు, లేదంటే మనకి చాలా ఎడిటర్స్ దొరుకుతాయి నెట్లో. మీరు డ్రీమ్ వీవర్, ఇలా సబ్లైమ్ టెక్స్ట్, ఇలా మనకు చాలా దొరుకుతాయి. మీరు అవైనా వాడచ్చు, మీరు నార్మల్ నోట్ప్యాడ్ వాడచ్చు. సో ఏదైనా HTML ఎడిటర్ మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడచ్చు. సో బేసిక్గా నేను Notepad++ నాకు కన్వీనియంట్ కాబట్టి నేను దాంట్లో పిహెచ్పి కోడ్ రాస్తాను. సో అయితే మనం ఆల్రెడీ XAMPP కంట్రోల్ ప్యానల్ని ఆన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ పిహెచ్పి బ్లాక్ రాద్దాం. సో పిహెచ్పి సింటాక్స్ ఎలా ఉంటుందంటే లెస్ దాన్ సింబల్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత క్వశ్చన్ మార్క్, తర్వాత పిహెచ్పి, తర్వాత ఎండింగ్ బ్లాక్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దాన్. సో ఇది బేసిక్ పిహెచ్పి బ్లాక్. సో ఈ బ్లాక్లో మనకు కావాల్సిన పిహెచ్పి ప్రోగ్రామ్ మొత్తం రాస్తాం. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో సింపుల్ ప్రోగ్రామ్. సో బేసిక్గా నేను ఒక సింపుల్ ఎకో కమాండ్ రాస్తాను. సో ఎకో కమాండ్లో వెల్కమ్ టు పిహెచ్పి అని రాస్తాను అండ్ సెమీకోలన్. సో ఇంతే. నేను ఇందులో మనం చేసింది ఏమీ లేదు, జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఎకో అనేది పిహెచ్పి కమాండ్ అండ్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో మనం వెల్కమ్ టు పిహెచ్పి అని రాసాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేసాం, అంతే. సో దీన్ని అవుట్పుట్ మనం చూద్దాం ఎలా కనిపిస్తుందో. అయితే అవుట్పుట్ చూడాలంటే ఫస్ట్ ఫైల్ సేవ్ యాజ్. అయితే మీరు ఎక్కడ సేవ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఎక్కడ పడితే అక్కడ సేవ్ చేయకూడదు. దీన్ని కంపల్సరీగా నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పినట్టు htdocsలో మనం సేవ్ చేయాలి. సో ఆ htdocs అనేది మన XAMPP ఫోల్డర్లో ఉంటుంది. సో XAMPP ఫోల్డర్. సో ఇక్కడ మీరు htdocs ఎక్కడుందో చూసుకోండి. సో XAMPPలో htdocsలో. సో ఇక్కడ మీరు కావాలంటే ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో మీరు మీ పిహెచ్పి కోడ్ రాయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇందులో మనం మన పిహెచ్పి ఫైల్ని సేవ్ చేయొచ్చు. సో ఒకసారి మనం డైరెక్ట్గా ఈ పిహెచ్పిని ఫైల్ని సేవ్ చేద్దాం. సో దీని పేరు ఏదైనా ఇవ్వచ్చు, నేను వెల్కమ్ అని పెడతాను. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి కంపల్సరీగా .php అని ఉండాలి. సో కంపల్సరీగా మీరు ఇది HTML ఫైల్ .html అని ఉంటే మీరు కంపల్సరీ .php అని సేవ్ చేసుకోవాలి. సో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సో నేను htdocsలో సేవ్ చేశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా చూడాలి? సో దీని అవుట్పుట్ చూడాలంటే ఫస్ట్ మీరు బ్రౌజర్లో లోకల్ హోస్ట్ అని క్లిక్ చేయండి. సో లోకల్ హోస్ట్ అని క్లిక్ చేసి, సో బేసిక్గా మీరు లోకల్ హోస్ట్ అని క్లిక్ చేస్తే మీకు XAMPPలోకి వెళ్తారు. XAMPPది వెల్కమ్ XAMPP ఫర్ విండోస్ దాంట్లోకి వెళ్తారు. సో అలా కాదు, మనం లోకల్ హోస్ట్లో మన పిహెచ్పి ఫైల్ని యాక్సెస్ చేయాలంటే మన పిహెచ్పి ఫైల్ పేరు welcome.php. సో ఇలా చూడాలి. సో లోకల్ హోస్ట్ /welcome.php. సో ఇలా క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ టాప్ లెఫ్ట్ కార్నర్కి మీరు వెల్కమ్ టు పిహెచ్పి అనేది చూస్తున్నారు.
సింపుల్గా. సో ఇదొక సింపుల్ పిహెచ్పి బ్లాక్ అనమాట. సో దీన్ని మనం ఇంకొంచెం ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ తోటి ఇంకొంచెం పెద్దగా కనిపించేలా చూద్దాం. సో బేసిక్గా నేను ఒక H1 ట్యాగ్ తీసుకుంటాను. సో ఈ H1 ట్యాగ్స్ నేను ఈ కొటేషన్స్ లోపల పెట్టాను. ఈ ఎకో కమాండ్ పక్కన ఉన్న ఈ కొటేషన్స్ లోపల పెట్టాను. సో దీన్ని మనం సేవ్ చేసి మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూద్దాం, రిఫ్రెష్ కొడదాం. సో చూడండి ఇక్కడ. అండ్ అలానే దీన్ని మనం కావాలి అంటే సెంటర్లో కూడా తీసుకోవచ్చు. సో దీన్ని మనం మళ్ళీ సేవ్ చేద్దాం. సో రిఫ్రెష్ కొడదాం. సో చూడండి ఇక్కడ. సో ఈ వెల్కమ్ టు పిహెచ్పి మనకి ఇది డైరెక్ట్ డైనమిక్గా వస్తుంది. సో అది మనం ఈ పిహెచ్పి కోడ్ ద్వారా వస్తుంది, అంటే ఈ ఎకో కమాండ్ ద్వారా వస్తుంది అనమాట. సో ఇది ఒక సింపుల్ పిహెచ్పి కోడ్ అనమాట. సో ఇంకా మనకి ముందు చాలా కాంప్లికేటెడ్ కోడ్స్ వస్తాయి. సో జస్ట్ మీకు ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదో పిహెచ్పి నేర్చుకోవాలని ఉందో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా మనకి ముందు చాలా పెద్ద కోడ్ వస్తుంది. సో కీప్ వాచింగ్ మై ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.